కంటిన్యూస్. సి అనగా ఏంటి? కాంప్రహెన్సివ్. ఈ అనగా ఏంటి? ఎవల్యూషన్. కంటిన్యూస్, కాంప్రహెన్సివ్, ఎవల్యూషన్. ఓకే. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఆధారంగా ప్రతిపాదించిన సంస్థ ఏది? సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. చెప్పమ్మా, సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. దీని తెలుగులో కేంద్ర మాధ్యమిక విద్యా సంస్థ. సిబిఎస్ఈ తెలుగులో కేంద్ర మాధ్యమిక విద్యా సంస్థ అంటారు. ఏ తేదీని ప్రతిపాదించిందంటే 20/9/2009 తేదీన. చెప్పండి మేడం. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీకు. సి అనగా సిబిఎస్ఈ తెలుగులో ఏమంటారు? ఈ సిబిఎస్ఈ అనే సంస్థ సిసిఈని ఏ తేదీన ప్రతిపాదించింది? 20/9/2009 తేదీన. ఒకనగా సార్, ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటమ్మా? నిర్మాణాత్మక మూల్యాంకనం. రెండోదంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఒకటమ్మా ఫార్మేటివ్ ఎవల్యూషన్, సమ్మేటివ్ ఎవల్యూషన్. చెప్పడం, నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి నిర్మాణాత్మక మూల్యాంకనం, 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేద్దాం. చెప్పండి స్పీడ్గా. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఆంగ్లంలో సంక్షిప్తముగా ఏమంటారయ్యా? స్పీడ్గా. సి అనగా దాని తెలుగులో ఏమంటారు? నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎన్ని రకాలుగా జరుగుతుంది? సంగ్రహాత్మక, ఫార్మేటివ్ ఎవల్యూషన్, సమ్మేటివ్ ఎవల్యూషన్. ఓకే. ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేద్దామమ్మా. ఒకవేళ మొట్టమొదటి నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఆంగ్లంలో ఏమంటారు? ఫార్మేటివ్ ఎవల్యూషన్. ఓకే. ఫార్మేటివ్ ఎవల్యూషన్. చెప్పయ్యా. సరే, ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం ఎందుకు వచ్చినది? కీలకంగా ఎవల్యూషన్ చేస్తుంటే